17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు, అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు 15 రోజుల పాటుగా. రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి ఏంటంటే 5వ స్థానంలో ఈ యొక్క రవి నీచ పొందుతున్నారు. 5 అంటే ప్రేమ, పిల్లలు, విద్య, సృజనాత్మకత ఇవన్నీ ఉంటాయి. సో కమ్యూనికేషన్ లోపం వల్ల చిన్న చిన్న అపార్థాలు దారితీసే అవకాశం ఉంది. మీరు కనుక ప్రభుత్వ పరీక్షలకు చదువుతూ ఉంటే విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది. 5వ స్థానం అంటే ప్రేమ కూడా కదా. కాబట్టి ఏంటంటే ప్రేమ సంబంధాల్లో కొంత ఒత్తిడి ఉంటుందండి. మీ యొక్క ఆలోచనలు వ్యక్తపరచడంలో చిన్న చిన్న ఆటంకాలు, అబ్స్టకిల్స్ అనేవి జరగచ్చు. మరి ఏమైనా పాజిటివ్ ఉందా అని అంటే, సో మీకు 11వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు, ఉచ్చ స్థానం మీద. కాబట్టి ఆర్థికంగా లాభాలు రావడం, 11 నెట్వర్క్ కాబట్టి సామాజికంగా మీకు ఏదైనా గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే, ముఖ్యంగా ఒక వ్యక్తి పిల్లలతో కమ్యూనికేషన్లో అపార్థాలు వచ్చాయి, ప్రేమలో, అదేవిధంగా వారితో ప్రేమించిన వారితోటి సో అండర్స్టాండింగ్స్ వల్ల ఆశించినంత లవ్ అండ్ అఫెక్షన్ ఎదుటి వాళ్ళ నుంచి రావట్లేదు. కానీ మీ యొక్క స్కూల్లో ఇమేజు, రెప్యుటేషన్ పెరిగిందని భావించు. అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎక్కువగా చదవాల్సి వస్తుంది ఆవిడ లేదా వారికి. సో ఈ రకంగా మనం అన్వయించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ యొక్క రవి గోచారంలో బలహీనం ఉన్నారు కనుక రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అన్నప్పుడు, రవి గ్రహ అనుకూలత లేదా బలం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించటం, రెండవది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, మూడవది ఏంటంటే గ్రహాల యొక్క నెగిటివ్ శక్తిని తగ్గించడం కోసం విష్ణు సహస్రనామావళి పఠనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అదేవిధంగా రవి తండ్రి కారకుడు. మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నారు, ఒక పని నిమిత్తం వెళ్తున్నారు, టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఫాదర్. సో తండ్రి సమానుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇట్లాంటివి కనుక మీరు చేయగలిగితే కనుక డెఫినెట్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పవచ్చండి.